ఆశించినది నీ దేవాతి దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు క్రైస్తవుడు లేక దేవుని బట్ట ఏం చేస్తూ ఉండాలయ్యా అంటే అతడు మొర పెడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, మొర పెడుతూ ఉంటామో, అప్పుడు దేవాతి దేవుడంట మనల్ని అలా నడిపిస్తూ ఉంటాడంట. నీవు మొరపెట్టే విషయములో విసుగనంత సేపు, ప్రార్థించే విషయములో విసుగనంత సేపు, దేవుని మీద ఉన్న విశ్వాసమును విడిచిపెట్టనంత వరకు నీవు క్రీస్తుతోటి ఐక్యమై ప్రార్థన సహవాసము కలిగి ఉపదేశములో నిలిచిన వాడవై దేవుని ఔన్నత్యమును చాటుతూ ఉన్నంత వరకు నీ దేవుడు నిన్ను అలాగూ నడిపిస్తూనే ఉంటాడు. అలా మన జీవితంలో దేవుని ద్వారా మనం నడిపించబడాలి అంటే మనకేం కావాలయ్యా అంటే మొరపెట్టేటువంటి అనుభూతి కావాలి. స్తోత్రం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏదో ఒక సంవత్సరం రోజులు మనం మొరపెట్టే వారం కాదు, ఒక నెల రోజులు మనం మొరపెట్టే వారం కాదు, ఒక నెల దినములు మనం దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారం కాదు. కానీ మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం పెడుతూనే ఉండాలి. అలాగున ప్రార్థన చేస్తూనే ఉంటే ప్రభువు వారు మనల్ని అలాగున మన ఆత్మీయ స్థితిని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా ఆయనకు మనం మొర్ర పెట్టున్నప్పుడల్లా దేవుడైన యెహోవా, చూడండి, దేవుడంట మనం మొర్ర పెట్టున్నప్పుడల్లా సమీపముగా ఉండేటువంటి దేవుడంట. నీవు దేవుని సన్నిధిలో మోకరించి ఎప్పుడైతే మొర పెడుతూ ఉంటావో, దేవుని సన్నిధిలో నీవు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, దేవుని సన్నిధిలో నీవు మోకరించి విజ్ఞాపన చేయగలిగిన స్థితిలో నీకు ఎప్పుడైతే రాగలుగుతావో, అసలు నీకు ప్రార్థన చేసేటువంటి ఆ అలవాటు ఎప్పుడైతే నీవు చేసుకోగలుగుతావో, దేవునితోటి గడపగలిగిన ఆ ఔన్నత్యమును మనం ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే సమీపముగా ఉంటాడంట. చూడండి, చాలా మంది జీవితాల్లో ప్రార్థన అనుభవాలంటే ఉండవు. మొదటి అనుభవాలు చాలా అరకొరగా ఉంటాయి. అన్నిటికీ మనకు సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం సమయం ఉండదండి. అన్ని మనం చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థనకు మాత్రం చాలా మంది సమయం ఇవ్వనటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టున్నప్పుడల్లా ఆయన ఏం చేస్తాడంట? సమీపముగా ఉంటాడంట. నీవు ఎప్పుడు మొరపెడుతూ ఉన్నావు అనుకో, దేవుడు నీకు ఎప్పుడు సమీపముగా ఉంటాడు. నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో, నీ దేవుడు ఎప్పుడు కూడా సమీపముగానే ఉంటాడు. పిలుచు ఉన్న వ్యక్తిగా ఉన్నావు అనుకో, నీ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నీకు సమీపముగా ఉంటాడు. 145వ కీర్తన 18వ వచనాన్ని కూడా మనం చదువుదాం. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు